మొన్నటి రోజు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు చేసిన 3 కార్యక్రమాలపై ప్రశ్నిస్తే నాయకులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చలపతిరావు ఆస్తులు దోచుకున్నాడని ఏదేదో మాట్లాడడం సరికాదని, వీరి చలపతిరావు ఏదైనా అక్రమాలు చేస్తుంటే దానిని బయట పెట్టవచ్చని, తన వద్ద ఉన్న ప్రతి ఆస్తికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు అన్నారు. కొడవలూరు మండలం నాతరాజుపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటి రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో 3 అంశాలు ప్రెస్ వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకటి, ఏదైతే శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులు పరిరక్షించండి, తద్వారా ఏదైతే గతంలో వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉన్న ఆస్తులను తిరిగి మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఇచ్చినటువంటి సారాంశం అయితే లెటర్ ఇది ఇచ్చామండి. దాని తర్వాత ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు తహసీల్దార్కి ఇచ్చిన లెటర్ ఇచ్చాం. సో దీనికి సంబంధించి నిన్న సమాధానం చెప్తూ మేము వచ్చేసి జమీందారులమి, మేము కోటీశ్వరులమి, సినిమాలు తీసి దెబ్బతిన్నాం కాబట్టి ఈ ఆస్తులన్నీ మేము ఆక్రమించుకుంటామని చెప్పడం జరిగింది. ఒకసారి మేము అడిగింది, మైనర్ పిల్లవాడి మీద మీ తండ్రి గారు మీ భార్య మీద, నీ మీద, లోకేష్ మీద ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్లు సంపాదించుకున్నారో ఆ పాస్బుక్లు మేము తీసుకోవడం తప్పిదమని మీరు వచ్చేసి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళకి సమర్పించుకున్నారో దాని మీద దీంట్లో రాసిన ఎండోమెంట్ వాళ్ళు ఏదైతే ట్రస్టీ కూడా ఒప్పుకున్నారు కాబట్టి దీన్ని మార్చమని చెప్పి దాని మీద మాట్లాడాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 12 సార్లు నోటీసులు తీసుకోలేదంటే మనం హైకోర్టు పోయినప్పుడు ప్రతివాదుల మీద, కలెక్టర్ల మీద, ఎస్పీల మీద కూడా చేరుస్తూ ఉంటాం. దానికి ప్రసన్న కుమార్ రెడ్డికి ఏం సంబంధం? నీ కొడుకు మీద ఉన్నటువంటి నాయన మైనర్ పేరు ఉన్నటువంటి పాస్బుక్లు మార్చమంటే ప్రసన్న కుమార్ రెడ్డి నోటీస్ తీసుకోలేదు. మేము జమీందారు నలపరెడ్డి వాళ్ళు జమీందారుల, ఇరువురు వాళ్ళ జమీందారులు అందరూ తెలిసిపోవు. నీ జమీందారు వ్యవహారం త్వరలో కూడా తేలుస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు చాలా తక్కువ మెటీరియల్తో మేము ముందుకు వచ్చాం. అంటే నేను మీరే చెప్పినారు నిన్న, ఎవరైతే ఈ హైకోర్టుకు పోయింది అనేది చంద్రాని అబ్బాయి హైకోర్టుకు పోయినాడని చెప్పిన ఆయన ఇచ్చిన మెటీరియల్ ఇంకా 10 ప్రెస్ మీట్లు పెట్టచ్చు. నేను అటువంటి మెటీరియల్ నా దగ్గర ఉంది. నేను అడిగిన దానికి సమాధానం ఏంటంటే పాస్బుక్లు మార్చండి, దేవుని ఆస్తి దేవుని మీద పెట్టండి అని చెప్పాం. దానికి సమాధానం లేదు. 1 5 ఎకరాలు ఆక్రమించారు, వాళ్ళు అనేది పొలం వేసినాడు. 2013లో ఏ పార్టీ అధికారంలో ఉంది? 2006లో నేను జడ్పీటీసీ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి వెంట నడిచాను. రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నేను నడుస్తాను ఉందా? మరి ఆ రోజు 2013లో మా ప్రభుత్వం లేదు. ఇంకో ఆయన ఇచ్చాడు 2015లో ఈ ఎంబుక్ రికార్డ్ చేసిన, అప్పుడు కూడా మా ప్రభుత్వం లేదే. అంటే మీరే ఎంబుక్ రికార్డ్ చేసుకుని మీరే దండాలు పడుతూ మీరే చేసుకుంటూ మీరే అబద్ధాలు చేసుకొచ్చి సరైన కాగితాలు లేవు. తర్వాత వచ్చేసి నా పొలాలు కాగితాలు ప్రింట్ చేసుకొచ్చి ఎవరైనా ఫోటో తీస్తే ఫోటో రాదా? పెట్టుకోండి, మీరు ఏది కావాలని పెట్టండి. మీ చేతుల్లో కదా అధికారం ఉన్నాయి, మీరే కదా, మీరే చెప్తున్నారు కదా మేము ఏమైనా చేయగలమని చేయండి. అంతేగాని వాస్తవాలు నేను అడిగిన 3 క్వశ్చన్లకి సమాధానం లేదు. అదేమనంటే మేము చాలా పర్ఫెక్టు, మేము దేనికైనా ఇవ్వడానికి సరే అని చెప్పంటున్నారు. ఆ గ్రామం నందు సర్వే నెంబర్ 34B 22 సర్వే నెంబర్ 22లో శ్మశానానికి పోవటువంటి డొంక, ఈ డొంక కోసం ఇప్పటికీ ఆర్డీఓ చుట్టూ మొత్తం తిరుగుతూ ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఈ డైక్లాట్ చేంజ్ చేయమని ఇప్పుడు చేయలే. ఇప్పటికి ఇది లేఅవుట్ చేసి ఫ్లాట్లో అమ్మి ఉన్నారా లేదా? ఇప్పటికీ ఈ ల్యాండ్ వాళ్ళ ఇంటికి అంటే శ్మశానానికి పోయే దారి అండి ఇది. ఈ దారి వచ్చేసి దారండి 34B22. సో ఈ దారి వచ్చేసి ఈ 86 సెంట్లు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకుని ఇప్పటికే డైక్లాట్లో శ్మశానం డొంక ఉంటుంది. ఇప్పటికే డైక్లాట్లో శ్మశానం డొంక ఉంటుంది. దీన్ని ఇప్పుడు లేఅవుట్ వేసి బ్యాంక్ కనుక దీన్ని లేఅవుట్ వేసుకొని అమ్ముకున్నది ఎవరు? ఈ రోజు కూడా అది రిజిస్ట్రేషన్ జరగకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎవరు? ఇప్పటికీ మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆర్డీఓని ఎంఆర్ఓని కలిసి ఈ క్లాసిఫికేషన్ మార్చమంటే ఈ క్లాసిఫికేషన్ మార్చడానికి వీలు పడుతూ డైక్లాట్లో ఏది ఉందో అదే కానీ ఇది పొందుపరచాలని చెప్పి కూడా ఈ రోజు కూడా దీని మీద తిరుగుతూ ఉండరు. మరి మేము ఏం చేయలేదు, మాకు ఆక్రమణలే తెలీదు, మేము చేద్దాం నిజాయితీ మళ్ళీ కుటుంబం అని చెప్తున్నారు కదా. మరి దీని ఒక్కసారి మీద దీని ఒక్కటే నేను చాలా ఉన్నాయి. ఇంకా ఈ రోజు కేవలం మీరైతే ఏదైతే శ్మశానం డొంకని ఆక్రమించుకున్నారో దాని మీద మాత్రమే ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన కాగితాలు ఆల్రెడీ తహసీల్దార్ గారికి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ పోస్ట్ తక్కువ వెళ్ళిపోయింది. నిన్నటి కూడా చేరిపోయినాయి వాళ్ళకి. కాకపోతే మా దగ్గర చాలా మెటీరియల్ ఉంది కాబట్టి ఇప్పుడేదో మేమేదో చెప్పుకున్నట్టు, ఏదో శాసనసభ్యుల గారి గురించి మేమేం మాట్లాడినట్టు తప్పులు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు జనాలు. అవి కాదు. ఎందుకు ఆయన ఏదో రెడ్ బుక్ చూపిస్తాడంట, మేడం గారు వచ్చిన తర్వాతే
నేనే స్వయంగా లెటర్ రాస్తా. రాజభవన్లో జరుగుతున్నటువంటి కలెక్షన్ల గురించి అయితేనేమి, ఏ ఆటైనా రాజభవన్లో అందుబాటులో ఉంటుంది. మత్తు పదార్థాలు ఏమైనా రాజభవన్లో ఉంటాయి. బంగాగా మొదలుకొని ప్రతి ఒక్కటి రాజభవన్లో అందుబాటులో ఉంటుంది. గతంలో ఉన్నటువంటి రాజభవన్కి ఇప్పుడు రాజభవన్ తేడా. రాజభవన్ బస్టాండ్లో పోయి ప్రతి వర్తకులను కానీ, వ్యాపారస్తులను కానీ, బ్రోకర్ ఆఫీసులను కానీ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఏమి జరుగుతుంది ఈరోజు రాజభవన్లో మొత్తం క్షుణ్ణంగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇవన్నీ ఆలోచించుకొని మరి రాబో రోజుల్లో నేను కూడా రేపు 28వ తేదీ సిద్ధం అవుతుందా దాని మీద ప్రతి ఒక్కరు డిపెండ్ కానీ. అంతేగాని చలపతిరావు బ్యాంకు కట్టాడు, చలపతిరావు ప్రహరీ కట్టాడు, చలపతిరావు ఆస్తులు ప్రహరీ కట్టుకోకుండా ఏం చేస్తారు నాయన? మేమేం చెప్పడం లేదే. మేమేమొచ్చే ఒక ఆయన నేను చెప్పిన సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్ నాకు తెలియదు అది అని చెప్పాడు. ఆయన మళ్ళీ తిప్పి మళ్ళీ చదువుకున్నాడు, మళ్ళీ తిప్పి మళ్ళీ ఆయనే మళ్ళీ సర్వే నెంబర్ సరి చేసుకున్నాడు. ఎవరు? మందిపాటి ప్రవీణ్ రెడ్డి గారు. మేమేం చెప్పిండాయా, నీ పొలం మీరు ఇప్పుడు అమ్మదలిసిన పొలం 98 లక్షల రూపాయలు ఉంది ఆయన, దాని 9 లక్షలు వాళ్ళు లెటర్ పెట్టినారు. వాస్తవంగా ఇది పంచాయతీకి ఇబ్బంది కలిగిన విషయం. పంచాయతీ ఆదాయాన్ని మీరు కొలగొడుతున్నారు. దీనికి క్రమబద్ధీకరణ చేసి ఏదైతే ఉన్న విలువను ఉన్నట్టు రాయమని కలెక్టర్ గారికి, జిల్లా రిజిస్ట్రార్కి రాసింది. దానికి సమాధానం ఏంది? చలపతిరావే దీన్ని 98 లక్షలు చేశారు అన్నారు. దీనికి సమాధానం చలపతిరావు ఈరోజు మార్కెట్ విలువ అయితేనేమి ఇక్కడ సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో 98 చేసే పరిస్థితి చలపతిరావుకు ఉందని నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మూడోది ఇంకో ఆయన వచ్చినాడు. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం. ఒక ఆయన అయితే ఈ యొక్క సర్వే నెంబర్ 349లో పోరంబోకు ఉందమ్మా. ఇది వచ్చేసి రోడ్డు పోరంబోకు. పంచాయతీకి మనకు ఎస్డబ్ల్యూసి మన షెడ్ లేదు. చెత్త నుండి సంబంధించిన పెద్ద పంచాయతీ, 10,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీ, 8 మండల కోడలైనటువంటి ఈ యొక్క రాజభవన్లో ఈ గవర్నమెంట్ స్థలాన్ని ఇటు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయండి. తద్వారా పంచాయతీకి అభివృద్ధి చెందిన విధంగా చెప్పి కలెక్టర్కి నోటిఫికేషన్. దానికి ఏం చెప్పినాడు? ఇంకొక ఆయన కూర్చొని పాటి కచ్చలు కదా, ఒక్కో పాటికి ఒక్కొక్కరు పాడినట్టు నిన్న ఇంకో ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చొని అద్దాలు సరి చేసుకొని ఇది ఫిబ్రవరిలో జరిగింది ఈ రిజిస్ట్రేషన్. చలపతి గారు అప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వం జరిగిందని. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియదు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. అది ఏదైతే కట్టడాలు స్టార్ట్ చేశారో కట్నాలు తీసుకొని కట్టడాలకి కట్టడం తీసుకొని కట్టడానికి స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేసి కరెంటు కనెక్షన్లు ఇవ్వండి, అప్రూవల్ ఇవ్వండి అడిగింది మీరు. కాబట్టి నేను బయట పెట్టా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆపండి, ఇది ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసి బయట పెట్టింది నేను. ఈ మూడింటిని పక్కన పెట్టేసి ఇంక ఏదేదో చెప్పినారు. ఏదంటే చలపతిరావు ఆస్తులు అయ్యి బ్యాంకు దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, అన్ని కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు మీదే కదా ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఇక్కడ ఉండదు. వేసుకోండి. ఊరిని చెప్తే కదా ఇది చలపతిరావు బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇది నా బ్యాంక్ బిల్డింగు. దీని వెనక వచ్చేసి ఏదైనా కొనుక్కున్న చాలా మంది ఉన్నారు. ఈ విధంగా లీగల్ ఒపీనియన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కొనుగోలు చేస్తుండ, ప్రతి ఒక్క దానికి ఉంది. ఊరిని వచ్చేసి ఒక ఫైల్ తీసుకొచ్చి ఏవో కాగితాలు పెట్టేసి ఏవో నానా హంగామా చేసినారు. ఏదో ఒకటైనా కాగితం మూలకంగా ఇచ్చారా మీకు? నేను ఒకటే అడుగుతా ఉండా. చెప్పినారు. ఇక నా రాజుపాలెంలో అన్నీ తర్వాత ఇప్పుడు మేడం గారు యూఎస్లో ఉంది కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా వినే పరిస్థితి దూరంగా ఉంది. కాబట్టి నేను కూడా ఈ అఘాయిత్యాలు అయితేనేమి, ఈ యొక్క కలెక్షన్లు అయితేనేమి, జరుగుతున్నటువంటి ఇక మాఫియా డౌన్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే మంచి పేరు వస్తే ఆంకే మంచిది, చెడ్డ పేరు వస్తే ఆంకే చెడ్డది. కాబట్టి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా నేను ఆ రోజు పెడతానని చెప్పాను. మళ్ళీ ఇంకో మాట చెప్పినారు నిన్న, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంట అంటున్నాడు ఒక ఆయన. రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు 27వ తేదీ. తర్వాత తీసుకెళ్తాము అక్కడికి, తీసుకెళ్ళి బస్సులతో బస్సులతో ఆనిచ్చేసి వేస్తాం అంటున్నాడు. రెడ్ బుక్ కాదు, ఏ బుక్కి ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. నేను చెప్తున్నా, యువగళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు. యువగళం చేసినటువంటి నాయకులు ఎక్కడున్నారు? పాపం యువగళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు, ఎట్ట వచ్చినావు, తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా అయినట్టు చెప్తానది. అంతేగాని రెడ్ బుక్లు భయపడే పరిస్థితి కాదు. ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, అది నోట్ చేసుకోమ్మా. రాబో రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, బుక్కులుగా ఏమి ఉండవు. ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి. మండలంలో జరిగే దాంట్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ ప్రకారం పోతారు. అంతేగాని రెడ్ బుక్కు భయపడి మేడం గారితో బస్సులు వేసుకోబోయేది వీళ్ళకి అన్నీ కదా. మేడం గారికి సమాధానం చెప్తారు, మేడం గారికి చెప్తామని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి. ఇంకొక ఇద్దరు కూర్చున్నారయ్యా. అదేమనంటే మేమే అంబేద్కర్ వారసులు అంటారు. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రలేసి బ్రాండ్ షాప్ మీద కలెక్షన్లు మాత్రం, ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్రాండ్ షాప్లో కలెక్షన్లు,
ఆయన వచ్చేసి రిక్షా మీద దండుకోవటాలు, మరి అక్కడ రాజభవన్ బంగాకి అమ్మినా కానీ 24/7 మళ్ళీ వచ్చేసి లిక్కర్ అమ్మినా కానీ ఏ ఆట అమ్మినా కానీ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్. ఆయన అయితే ఏ అయితే ఫారం బుక్ స్థలాలు ఉంటాయో రాజభవన్లో, ఏ అయితే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయో పిటిషన్లు పెట్టడానికి కూడా డబ్బులు దండుకోవడం ఒక ఆయన వచ్చేసి అంబేద్కర్ వారసులు ఉంటాయి ఇద్దరు రాజభవన్లో, వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు. ఈ విధంగా రాజభవనాన్ని భ్రష్టత్వం పట్టిస్తూ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకదానికి ఒక సంబంధం లేకుండా రాజభవన్లో చలత్రం అవసరం పెట్టండి, ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తున్నాం, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, ఏదైనా పెట్టిన నేనేం కాదంటులేదే. బ్యాంక్ అని చెప్పినారు, బ్రాంచ్ షాప్ 2006 నా దగ్గర ఉంది, బ్రాంచ్ షాప్ 6లో అయితే 2006 మళ్ళీ వచ్చి డెమాలిష్ చేస్తామంటే హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చాం. ఆ రోజు దీని మీదే మీరంతా బదానంతా పగలు కొడుతున్న రోజులు మళ్ళీ మేము చేసాం. 2013లో ధర్నా చేసామంటున్నారు. అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కలిసాం. నేనైతేనేమి మా ప్రసన్న కుమార్ రెడ్డి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు. ఎల్లుండి ఈ యొక్క నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అయితేనేమి మరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద జరుగుతున్నటువంటి అనుచిత ప్రవర్తన ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో అనుచిత ప్రవర్తనపై దానికి తీసుకున్నటువంటి స్థానిక అధికారులపై చర్చించడానికి వాళ్ళకి ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది వాళ్ళతో విచారించి తగు చర్యలు మరి జిల్లా అధికారులు తెలపడానికి ఎల్లుండి ఉదయం 10 గంటలకి ఎంపీడీఓ కొడవలూరు దగ్గరికి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నియోజకవర్గం నుండి అందరు నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం. ఎందుకంటే ఇప్పటికే ఉన్నాయి లేని ఉన్నట్టు చెప్పి ఎంతో మంది పాపము చెక్ పవర్లు తీసేస్తాను భయపడుతున్నారు, కొంతమందికి తీశారు. ఇంకా కూడా మా మాటిని మా పార్టీలో రాకపోతే మీ చెక్ పవర్లు తీస్తానంటున్నారు. ఇవి ఒకసారి రాజ్యాంగం ఒకసారి ఆలోచించండి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నిక కాబడారు. వాళ్ళు కూడా ఆ గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పారిశుద్ధ్యం అయితేనేమి, లైట్లు అయితేనేమి, నీరు అయితేనేమి, రోడ్లు అయితే చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉన్నాయి. అటువంటి వాళ్ళని కూడా మట్టు పెడతాం మా మాట ఇంటే అన్నట్టు. లేదా మీరు సీక్రెట్గా పోయి మా ఇన్ఛార్జిని కలుస్తారా, లేదా మా ఇన్ఛార్జి చెప్తేనే మీకు పనులు చేస్తాం, మా ఇన్ఛార్జి దగ్గర పోయి నువ్వు ఒంటరిగా పోయి మహిళ అయిన సార్ నువ్వు ఆయన కలిసి మాకు ఫోన్ చేసి చేస్తామండి. ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు సబాబు? మనం ఎక్కడున్నాం, మనం ఏ ప్రపంచంలో ఉన్నాం, ఎక్కడున్నాం? ఈ రోజు జరగాల్సిన పరిస్థితుల్లో మహిళలకు జరగాల్సిన అన్యాయం జరుగుతూ ఉంది. దీని మీద రేపు మేమందరం కలిసికట్టుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడవలూరు మండలంలో రేపు ఎల్లుండి శుక్రవారం జరుగుతున్న 10 గంటల ర్యాలీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ నియోజకవర్గం నాయకులందరూ కూడా అందరూ పాల్గొంటాం. ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఇటువంటి దాడులు జరగకూడదు. ఎవరైనా సరే ఎవరైతే గెలిచారో వాళ్ళకి విధులైతేనేమి వాళ్ళకి అధికారం ఉంటాయి, దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ మాకు అధికారం ఉంది, మేము కలెక్టర్లు చెప్తాం, మేము డిపోలు చేస్తామంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఆక్రమిస్తారు. ఏది ధర్మం ఏది న్యాయం న్యాయస్థానాలు చేస్తాయి కాబట్టి తప్పకుండా ఆ న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం. ఇప్పుడు జరిగినటువంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం. అన్యాయంగా అక్రమంగా మరి ఎన్నడూ లేని విధంగా వచ్చేసి వాళ్ళ మీద అన్యాయాలు అక్రమాలు అపనిందలు మోపి ఈ రోజు కూడా వాళ్ళని చెక్ పవర్ తీయడం జరిగింది. దీని మీద కూడా కోర్టుకు వెళ్తాం. రేపు ఎల్లుండి జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా జయప్రదం చేసి మరి స్థానిక సమస్యల ప్రజాప్రతినిధులు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళని ఇప్పటికే ఖరాబ్ చేసినారో వాళ్ళందరూ కూడా మనందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ రేపు కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటాం. నోటీస్ ఇవ్వకుండా మెడబెట్టి బయటకు ఇంటే విధంగా చేసి రేషన్ ఇవ్వకుండా బయట వ్యక్తుల చేత మళ్ళీ వండించి తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. దానికి నిన్న పోలీసు పహారాలో పోలీసులే మామూలుగా దొంగలకి అన్నం వండి పెడతారంట. పోలీసులు ఏంటంటే దొంగలకి అన్నం తెచ్చి పెడతారు. నిన్న స్కూల్లో కూడా వాళ్ళే దగ్గరుండి అన్నం వండించారు. దాని విషయం కూడా ఇప్పుడు మాట్లాడాం. రేపు దాని మీద కూడా ధర్నా కార్యక్రమంలో కూడా దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే పోలీసులే దగ్గరుండి కూడా మధ్యాహ్న భోజన పథకం కూడా ఈరోజు వడ్డిస్తున్నారంటే చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఇప్పుడే కూడా జిల్లా అధ్యక్షుడు మా యొక్క గౌరవ మాజీ శాసనసభ్యులు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇంతకన్నా గౌరవం ఏదైనా ఉంటుంది ఎక్కడైనా సరే పోలీసుల దగ్గర ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం అన్నం వండించినటువంటి దాఖలాలు నిన్న కూడా ఈ మీటింగ్ అయినటువంటి మీ యొక్క ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇక్కడ నాయకులు కూడా కలిసి మళ్ళీ ఆ భోజనం కూడా చేసినారు. మరి వాళ్ళందరూ కలిసి అంటే ఇప్పుడు ఇది పార్టీకి సంబంధించిన భోజనమా, లేదా మధ్యాహ్న భోజన పథకమా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి పెడతారా? బయట నుంచి తీసుకొచ్చి పెడితే పిల్లకాయలకి ఏదైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? మరి బయట నుంచి తీసుకొచ్చే భోజనాలు పెట్టి గతంలో ఎన్నో ఇబ్బందులు జరిగి ఇప్పటికే మరి పక్క రాష్ట్రంలో ఎంతోమంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నియమింపబడ్డారో వాళ్ళ చేతే మరి కాకుండా మరి బయట వాళ్ళ చేత తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ కేసులు పెడతాం. పోలీసులు మా చెంత ఉన్నారు, ఎస్ఐలు పహారా గాయ చేసి మేము చేస్తామని చెప్తున్నారు. అన్నీ కొసవరకు నడవు. ఎంతసేపటికి మాది పోలీసు జులుముంది అనుకుంటున్నట్టున్నారు. దాని విషయం కూడా రేపు ఎల్లుండి జరిగేటువంటి ధర్నాలు కూడా ప్రస్తావిస్తాం.